బ్రేకింగ్ న్యూస్ చూసిన మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా పీసీ మెడికల్ కాలేజీలను బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ మొత్తం 9.71 కోట్లు. తదుపరి విచారణ పురోగతిలో ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. న్యూస్ చూస్తున్న మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా పీసీ మెడికల్ కాలేజీలను బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ మొత్తం 9.71 కోట్లు. తదుపరి విచారణ పురోగతిలో ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్తో పాటు చెల్మడ ఆనంద్ కాలేజ్ హాస్టల్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఆస్తులను అటాచ్ చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా పీజీ సీట్లను బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు నిర్ధారించారు. చెల్మడ ఆనందరావుకు సంబంధించి 3 కోట్ల పైచిలుకు ఆస్తులు అటాచ్ చేసినట్లు సమాచారం. ఇక ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి సంబంధించి 2 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి 1.5 కోట్ల నగదు, 3 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. 3 మెడికల్ కాలేజీకి సంబంధించి 9.30 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. దీనికి సంబంధించి 3 ప్రైవేట్ కాలేజీల ఆస్తులను అటాచ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి అందిస్తారు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ స్వప్న. తెలంగాణలోని ఒక్కసారిగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అవకతవకల గురించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మల్లారెడ్డి కాలేజ్ లో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి గతంలో అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో మల్లారెడ్డి కాలేజ్ తో పాటు చలమల్ల సంబంధించినటువంటి కాలేజీ 2 అవకతవకలు జరిగాయని సిబిఐ రైడ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం కొనసాగుతున్నటువంటి చూసినట్లయితే మల్లారెడ్డి కాలేజీలో గతంలో కూడా ఇలాంటి మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన సీట్లను పేమెంట్ కోటా పేరుతోటి అమ్ముకున్నారు. అనేక మంది ఫ్రీ సీట్లకు రావాల్సినటువంటి సీట్లను పేమెంట్ కోటా కింద తీసుకున్నట్లు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి మెడికల్ కౌన్సిలింగ్ లోనే అవకతవకలతో పాటు మల్లారెడ్డి ప్రధానంగా ఈ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి సిబిఐ రైడ్స్ లో పాటు ప్రధాన కాలేజీలు కూడా తెలంగాణలో రైడ్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. స్వప్న, అయితే మొత్తం ఓవరాల్ గా ఎంత మేర అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి శ్రీనివాస్? ప్రధానంగా చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా ఇప్పటికీ ఇంకా దర్యాప్తు సంస్థ కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాతో కాకుండా ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్స్ తో పాటు సంబంధించినటువంటి క్యాడర్ లో సంబంధించినటువంటి రేషువాని చూసినట్లయితే ఆ రేషువాకు సంబంధించినటువంటి విరుద్ధంగా ఏదైతే మెడికల్ కళాశాలకు సంబంధించిన యాజమాన్యము మేనేజ్మెంట్ కోటా కింద తీసుకోవడం వల్ల ఇది అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి అనేక మంది విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఒకసారి దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు కూడా పూర్తిగా ఇక విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కళాశాలలు మేనేజ్మెంట్ కోటాకు తీసుకున్నాయో వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఇప్పటికే విద్యాశాఖ సంబంధించి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు మరి విద్యాశాఖ తరపు నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోనుంది, మున్ముందు ఏం జరగబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించడం జరిగిందా శ్రీనివాస్?
ప్రధానంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలోని ఒక విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మెడికల్ కళాశాలలో కౌన్సిలింగ్ సంబంధించిన పేరుతోటి అనేక అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వాలే కాకుండా ఇప్పుడు జరగకుండా కూడా ఒక కమిటీ కూడా విద్యాశాఖకు సంబంధించిన ఒక కమిటీ కూడా అనుకుంటున్న కమిటీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఎవరైతే ఉంటారో అది ఎవరికి అయితే ఇబ్బందికరమైనటువంటి కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా చూస్తారో వారిని ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాలి. ఏ పక్షంలో కఠిన చర్యలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.